అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ నెల ఫిబ్రవరి మాసంలో 17, 18 తారీఖులలో రాష్ట్ర మహాసభలను తెలంగాణలో 4వ మహాసభలను కూడా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన జాతీయ కార్యదర్శి ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఒక కలాల్ శ్రీనివాస్ ఉన్నారు. వారిని అడిగిన ఈ మహాసభలకు సంబంధించిన ఉద్దేశం ఏమిటి, అంటే కార్మికులకు మీరు ఏం చెప్తారు? భారతీయ మజ్దూర్ సంఘ్ 4వ రాష్ట్ర మహాసభలు గోదావరిఖంలోని నిర్వహించబోతున్నాము రేపు ఎల్లుండి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఏదైతే పాలకులు పాలించిన రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో కార్మికుల పట్ల, కార్మికుల గురించి ఆలోచించినటువంటి ప్రభుత్వాలు, పాలకులు లేరు. ఎందుకు అంటే అనగారినటువంటి ఏదైతే అసంఘటిత కార్మికులు ఉన్నారో కనీస వేతనాల జీవోలను చట్ట ప్రకారంగా 5 సంవత్సరాలకు ఒకసారి మార్చి దాని వేతనాలు పెంచాల్సినటువంటి పాలకులు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా ఆ వేతనాలు పెంచకుండా జీవోలను పక్కకు పెట్టి కార్మికుల యొక్క వేతనాలతో ఆడుకోవడం జరిగింది. ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో అసంఘటిత కార్మిక రంగంలో పనిచేసుకుంటున్నటువంటి కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, గీత, నేత ఇట్లాంటి మంగలి, చెప్పులు కుట్టే కార్మికులు, ఈ రోజున హమాలీ కార్మికులు కావచ్చు, అసంఘటిత కార్మికుల రంగమైనటువంటి కన్స్ట్రక్షన్ వర్కర్లు కావచ్చు, వ్యవసాయ కూలీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా కనీసం ప్రభుత్వం నుండి ఎలాంటి ఉపయోగం లేకుండా వందలాది కోట్ల రూపాయలను జీవోలో మార్చుకుంటూ స్వావలాభం కోసం పాలకులు పనిచేస్తూ ఉన్నారు. కానీ కార్మికుని గురించి ఆలోచించేటువంటి ప్రభుత్వాలు లేవు. కాబట్టి ఈ రాష్ట్ర మహాసభలు ఏదైతే జరుపుతూ ఉన్నామో రాష్ట్ర ప్రభుత్వం పైన రాబోయే 3 సంవత్సరాల పాటు ఏదైతే రాష్ట్రము, కేంద్రము రెండు కూడా కార్మికుల వ్యతిరేక జీవోలు ఏదైతే మారుస్తూ ఉన్నాయో ఈ ఉద్యమ కార్యాచరణను రూపుదిద్దడానికే ఈ రాష్ట్ర మహాసభలను వేదికగా గోదావరిఖంలో నిర్ణయించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ మహాసభలకు ముఖ్యంగా ఏదైతే పాలకులు విశ్వకర్ముడు అంటే మనం పూజిస్తూ ఉంటాం. ఈ రోజున సఫాయి కార్మికులు ప్రతినిత్యం పనిచేసుకుంటూ నానా ఇబ్బందులతో రోజు పొద్దున్న లేస్తే మన ఊరులు పట్టణాలంతా కూడా శుభ్రంగా చేస్తూ ఉంటే కనీసం వాళ్ళ గురించి వేతనాలు లేవు, వాళ్ళకు కావాల్సిన వైద్య, విద్యా రంగం ఎలాంటి ఉపయోగాలు లేకుండా కేవలం వెట్టికి చాకిరిగా చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి భారతీయ మజ్దూర్ సంఘ్ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అసంఘటిత కార్మికులందరినీ కూడా ఏకం చేసి కార్మికుడే దేవుడు అనేటువంటి పద్ధతిని కళ్ళు తెరిపించి ఉద్యమం చేసి పాలకుల బుద్ధి చెప్పే విధంగా ఈ 3 సంవత్సరాలు పనిచేస్తామని చెప్పి ఈ మహాసభ వేదికగా తెలుపుతున్నాం. ఓకే, అంటే దేశవ్యాప్తంగా చూసుకున్నట్టయితే వామపక్ష నాయకులు ఈరోజు అంటే కార్మికుల పక్షాన్ని నిరసన వ్యక్తం చేస్తారు. ఆ నిరసనలో మీరు ఎందుకు పాల్గొంటలేరు? ఇది కేవలము భారతీయ మజ్దూర్ సంఘ్ కూడా ఎన్నో సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే పాలిస్తూ ఉన్నదో వాళ్ళకు కూడా వ్యతిరేకం చేశాం. కొన్ని జీవోలు మాకు అనుకూలంగా చేశారు. చాలా చట్టాల్లో చాలా భారతీయ మజ్దూర్ సంఘ్ కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఎన్నో మార్పులను తీసుకోవడం జరిగింది. కానీ ఈ వామపక్షాలంతా కూడా కేవలం రాజకీయ లబ్ధి కొరకు ఇవాళ కార్మికుని గురించి, ఎంతోమంది జీవిస్తున్నటువంటి కార్మికుల గురించి కాదు, ఇది రాజకీయ వ్యవహారం కొరకు రాజకీయ ఎత్తుగడను కార్మికులను ముసులో పెట్టుకొని రాజకీయం చేస్తుంది. కాబట్టి భారతీయ మజ్దూర్ సంఘ్ రాజకీయాలు అతీతంగా ఉన్నది కాబట్టి మేము వాళ్ళకు దూరంగా పనిచేస్తూ ఉన్నాం. అంటే కార్మిక రంగ సమస్యలపై మీరు కొట్లాడుతున్నారని చెప్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా విమర్శిస్తూ మీరు పనిచేస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మీకు అనుసంధానంగా పనిచేస్తున్నట్టు BMS పనిచేస్తుందని చెప్పి బయట రూమర్స్ చేస్తుంది. దాని విషయంలో మీరు ఏం చెప్తారు? భారతీయ మజ్దూర్ సంఘ్ అనేది భారతీయ జనతా పార్టీకి అనుబంధం కాదు. ఎందుకు అంటే భారతీయ మజ్దూర్ సంఘ్ ప్రారంభం అనేది 1955, భారతీయ జనతా పార్టీ అనేది 1982. కానీ జాతీయవాద సంస్థగా, జాతీయవాద సిద్ధాంతంతో భారతీయ మజ్దూర్ సంఘ్ పనిచేస్తూ ఉంది. కాబట్టి ఏ ప్రభుత్వాలైనా సరే కార్మికుని ఉపయోగపడే, కార్మికుని దగ్గరుండి ఎవరైతే మన జీవోలను అనుకూలమైన వాతావరణాన్ని తీసుకొస్తారో ఏ ప్రభుత్వాలనైనా భారతీయ మజ్దూర్ సంఘ్ స్వీకరిస్తూ ఉంటుంది. కానీ భారతీయ జనతా పార్టీ కాదు. ఇది సంఘానుబంధంగా నడుస్తున్నటువంటి దీన్ని సపరేట్గా భారతీయ మజ్దూర్ సంఘ్ దీనికో సిద్ధాంతం, దీనికో పద్ధతి ఉంది. అన్ని రాజకీయ పార్టీలు, దేశంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీకి అనుబంధంగా కార్మిక సంఘం నడుస్తుంది. కానీ భారతీయ మజ్దూర్ సంఘ్ ఎలాంటి రాజకీయ పార్టీ లేదు, కేవలం కార్మిక రంగమే. ఇందులో పనిచేస్తున్నటువంటి సిద్ధాంతం కూడా దత్తోపండి టెంగడేజీ గారు, ప్రారంభకులు భారతీయ మజ్దూర్ సంఘ్, వారు ఒకే చెప్పారు, రాజకీయాలకు అతీతంగా ఈ దేశంలో కార్మిక రంగం ఉండాలి అని చెప్పి భారతీయ మజ్దూర్ సంఘ్ ప్రారంభించడం జరిగింది.
కార్మిక రంగ సమస్యలపైన ఎప్పటికప్పుడు చైతన్యపరుస్తూ కార్మికుల పక్షాన పోరాడేది ఒక బిఎంఎస్ మాత్రమే. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్ర మహాసభలు అనేది ఈ యొక్క కార్మికులకు సంబంధించిన సమస్యల పరిష్కార దిశకు విధి విధానాలు నిర్వహించేదే ఈ రాష్ట్ర మహాసభలు. కాబట్టి 17, 18 తారీఖుల్లో ఈ యొక్క రాష్ట్ర మహాసభలకు కార్మికులు అందరూ హాజరు కావాలని చెప్పి ఈ యొక్క ఆర్గనైజింగ్ సెక్రటరీ కలాల్ శ్రీనివాస్ చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ ఎల్లూరుతో మహేష్, ఆర్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.